హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే కేదార్నాథ్ నేను వ్లాగ్ ఆల్రెడీ పెట్టానండి. మేము పైకి కొండ మీదకి హెలికాప్టర్ రైడ్లో ఎలా వెళ్ళాము ఏంటి అనేది లాస్ట్ వ్లాగ్లో చూశారు. సో నెక్స్ట్ మేము భైరవ్ బాబా టెంపుల్కి ఎలా వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ మా దర్శనాలు కేదార్నాథ్ని దర్శనం ఎలా జరిగింది అదంతా కూడా ఈ వ్లాగ్లో చెప్తాను అనమాట. సో ఫస్ట్ అయితే మేమైతే లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము భైరవ్ బాబా టెంపుల్కి పిట్టు పెట్టుకుని వెళ్ళిపోయామండి. మా బాబు ట్రెక్కింగ్ చేసుకుని వచ్చాడు. 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో మేమైతే పైకి వెళ్ళాము. సో భైరవనాథ్ టెంపుల్లో కూడా రష్ చాలా ఎక్కువ ఉందండి. సో దర్శనం చేసుకుని ఇంకా అక్కడికి వెళ్ళేసరికి పిట్టులో వెళ్ళటం నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అక్కడికి మనం నార్మల్గా వెళ్ళటమే చాలా కష్టంగా ఉంటుంది. సో అటువంటిది మన బరువు ఇంకొక మనిషికి ఇవ్వడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. ఏడుపు వచ్చేసింది. నేను ఏడుస్తూనే ఉన్నాను. యాక్చువల్లీ ఏంటో కర్మ ఈ విధంగా క్లియర్ అవుతుందా అని అనిపించింది నాకైతే. సో నేను ఇంకా ఏడుస్తూ మూడ్ అయితే అప్సెట్లో ఉన్నాను నేను కంప్లీట్గా. ఇంకా తప్పలేదు, ఎందుకంటే మాకు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్కే మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కంపల్సరీగా. సో అక్కడ వ్యూ పాయింట్ అని ఉందండి భైరవ్ బాబా టెంపుల్ నుంచి ఇంకా పైకి వెళ్తే. సో అక్కడికి అయితే నేను వెళ్ళలేదు, మా బాబు వెళ్ళి ఫొటోస్ అవి తీసుకున్నాడు. సో అక్కడ వ్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయండి. సో కింద నా కేదార్నాథ్ టెంపుల్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో అది కాకుండా చుట్టూ కొండ అంతా కూడా చాలా చాలా బాగుంది. సో ఇది భైరవ బాబా టెంపుల్ మాట. నేను టెంపుల్ లోపల నేనేమి తీయలేదండి. వీడియో తీయొచ్చు, కాకపోతే చాలా రష్ ఉంది, అసలు తీయడానికి వీలు అవ్వలేదు, అందుకోసం తీయలేదు. పిట్టు కాస్ట్ అయితే తక్కువే ఉంటుందండి, మనిషి వెయిట్ని బట్టి ఉంటుంది. సో మేము కొంచెం హెవీ వెయిటే కాబట్టి మాకు 4-5 అట్లా తీసుకున్నట్టున్నారు ఇద్దరికి కలిపి. సో మేమైతే మాకు ఒక 1.5 అవర్లో కంప్లీట్ అయిపోయిందిలేండి పైకి వెళ్ళటం. పైకి వెళ్ళిన వెంటనే కంప్లీట్గా వర్షం పడేలాగా అయిపోయింది. మొత్తం మేఘాలు మూసేసి చాలా వర్షం వచ్చేసేలాగా అయిపోయింది. మేమైతే రైన్ కోట్స్ తీసుకెళ్లకుండా వెళ్ళాము. మా స్వెటర్స్ రైన్ కోట్స్లో వర్క్ చేస్తాయి, కానీ మళ్ళీ ఎందుకు వచ్చిన ప్రాబ్లము, మళ్ళీ దడిచిపోతే బట్టలు బరువు అయిపోతాయి అని చెప్పేసి ఇంకా మేమైతే కిందకు వచ్చేసాము వెంటనే. సో కిందకు వచ్చిన వెంటనే ఇంకా వర్షం అది ఏమీ లేదండి, నార్మల్గానే ఉంది. ఇంకా కిందకు వచ్చిన తర్వాత నుంచి మేమైతే ఇక్కడైతే నేను టెంపుల్ వెతుకుతున్నానండి కెమెరాతో. సో చాలాసేపటి వరకు కూడా నాకు టెంపుల్ కనిపించలేదు, అలా వెతుకుతూ లాస్ట్కి అయితే కనిపించింది. సో టెంపుల్ చూసి చాలా బాగున్నాయి వ్యూస్ అని అనిపించింది. సో ఎవరు వెళ్ళినా సరే తప్పకుండా భైరవ్ బాబా టెంపుల్కి వెళ్ళి ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకుని అప్పుడు కేదార్నాథ్లో దర్శనం చేసుకోవాలటండి. సో అది అలా చేసుకుంటేనే దానికి నిజంగా దర్శనం అయినట్లట. యాక్చువల్లీ అది కొంచెం హైట్లో ఉండబట్టికి నేనైతే ఇంకా గివప్ ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ మా వాళ్ళు ఇంత దూరం వచ్చాము వెళ్ళాలి తప్పకుండా అని చెప్పేసి పిట్టుని పెట్టేశారన్నమాట. ఇంకా పిట్టు తప్పలేదు. సో ఇంకా అక్కడైతే చూసుకుని మళ్ళీ వెంటనే అసలు దిగినప్పుడైనా నేను నడుచుకుని దిగిపోదామని అనుకున్నాను, అది కూడా వీలవ్వలేదు నాకు. వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదండి. మనీ ఇస్తున్నారు కదండి మేమే తీసుకొస్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళు నేపాల్ నుంచి వస్తారటండి 6 monthsకి ఇక్కడ వర్క్ చేయడానికి. సో మేము అంత దూరం నుంచి ఇక్కడికి వర్క్ కోసమే వస్తాము. మా 6 months మేము ఇలా చేస్తేనే మాకు తర్వాత ఇయర్ అంతా కూడా మాకు జీవనం అండి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళతో ఫొటోస్ అవి తీసుకున్నాను, కానీ ఆ పిట్టు వాళ్ళతో నేనైతే అప్లోడ్ చేయలేదండి, వాళ్ళ ప్రైవసీ ఎందుకు అని చెప్పేసి. సో ఇంకా కిందకైతే వచ్చేసి భీమ్సిల్ దగ్గర ఫొటోస్ అవి దిగుదాం అనుకున్నాం, కానీ మాతో వచ్చిన కపుల్ ఉన్నారు కదా, వాళ్ళేమో దర్శనానికి వెళ్ళకపోతే మళ్ళీ లేట్ అయిపోతామని చెప్పేసి అన్నారు. సో అప్పటికే 3:30 అట్లా అయిపోయింది. సో ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి ఇంకెక్కడ ఫొటోస్ అవి దిగకుండా
డైరెక్ట్గా దర్శనం కోసం మేము ట్రై చేస్తూనే ఉన్నాము టెంపుల్కి అవుట్ సైడ్. సో విఐపి దర్శనం కోసం అన్నమాట. అంటే అక్కడ విఐపి దర్శనం ఎలా ఉంటుందంటే అక్కడ పంతులు ఉంటారండి, వాళ్ళే వచ్చి అడుగుతారు దర్శనం కావాలా ఇప్పించాలా అని అంటారు. సో అప్పుడు మనం ఓకే అని వాళ్ళతో మనీ మాట్లాడుకోవాలి. పర్సన్కి 2000 అది తీసుకుని వాళ్ళు నార్మల్ దర్శనం ఇప్పిస్తారండి, స్పర్శ దర్శనం కాదు. స్పర్శ దర్శనానికి అయితే ఇంకా కొంచెం ఎక్కువే తీసుకుంటారు. సో నాకైతే ఇంకా చాలాసేపు వెయిట్ చేసి ఇంకా అలా నిలబడితే అక్కడ పోలీస్ అది ఉంటారండి, వాళ్ళు చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో అలా కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళేమో. ఇంకా అవ్వదేమో, లైన్లో వెళ్ళి నిలబడాల్సి వస్తుందేమో అని అనిపించింది. లైన్ చూస్తే 3-4 కిలోమీటర్స్ దగ్గర దూరం ఉందండి. సో లైన్లో నిలబడితే మాత్రం 7 hours అలా పడుతుందండి. సో మాతో బస్సులో వచ్చిన వాళ్ళందరూ అలా లైన్లోనే నిలబడి ఒక్క దర్శనమే చేసుకుని కిందకు వచ్చేసారంట. తర్వాత వాళ్ళు చెప్పారు కలిసినప్పుడు. సో మాకు కూడా అలాగే లైన్లో నిలబడితే మాత్రం ఒక్క దర్శనమే అయి ఉండేది. మేము అలా కాకుండా విఐపి దర్శనం కోసమే ఇంకా అలా వెయిట్ చేసామన్నమాట. ఫైనల్గా ఒక పంతులు గారు వచ్చి పర్సన్కి 2000 తీసుకున్నారండి. తీసుకుని అంటే మా ముగ్గురికి 6000 అన్నమాట నార్మల్ దర్శనం ఇప్పించారు. సో మేమైతే ఇంకా నార్మల్ దర్శనం చేసేసుకున్నాము. ఒక పావు గంటలో దర్శనం అయిపోయిందండి. పక్క నుంచే లోపలికి పంపించేస్తారు ఆ పంతుళ్ళు పోలీస్ వాళ్ళతో మాట్లాడేసి. సో ఎవరైనా వెళ్తే అలా ట్రై చేయండి టైం లేదు అని అనుకున్నప్పుడు. సో అప్పటికి ఇంకా ఈవినింగ్ అయిపోతుంది అన్నమాట. సో బ్యాక్ సైడ్ వచ్చి భీమశిల అది చూసుకుని ఇంక మళ్ళీ వెళ్దామంటే మళ్ళీ స్పర్శ దర్శనానికి మళ్ళీ లైన్ పెట్టారండి. పైన కొండ మీదనే లైన్ ఒక కౌంటర్ ఓపెన్ చేస్తారు. ఆ కౌంటర్లో 7500 ఒక టికెట్ ఇస్తారండి. ఆ టికెట్లో 5 నుంచి 7 లోపల వెళ్ళొచ్చు. ఒక టికెట్ మీద 5 నుంచి 7 లోపల వెళ్ళొచ్చండి. సో అది కొంతమందికే వాళ్ళు అలాట్ చేస్తారన్నమాట. మేమైతే ఇంకా ఒక అమ్మాయిని నిలబెట్టామండి. అదే మాలో 5 ఒకరు నిలబడ్డామన్నమాట. సో ఇంకా వీళ్ళేమో మా హస్బెండ్ మా అబ్బాయి ఏమో ఇంకా వెళ్ళి అక్కడ హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళి టైం ఏమైనా అడ్జస్ట్ చేయడానికి అవుతుందేమో అని అడగడానికి వెళ్దామని చెప్పేసి వెళ్ళారు. సో కానీ అది అడ్జస్ట్ చేయడానికి అవ్వదని చెప్పేస్తారంట వాళ్ళు. వాళ్ళు టైం తీసుకున్నారా అక్కడికి వెళ్ళి రావడానికి ఒక 1 hour పడింది. ఈ లోపల వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఈ లోపల హారతి కూడా స్టార్ట్ చేశారు. హారతి స్టార్ట్ చేయకముందే ఆ లైన్ అనేది కరెక్ట్గా మా ముందుకు వచ్చి ఆ అమ్మాయి నిలబడిన ఒక 4-5 ఉండగానే ఇంకా వాళ్ళైతే టికెట్స్ ఆపేస్తారు అనమాట. మాకైతే టికెట్ దొరకలేదు. సో స్పర్శ దర్శనం ఇంకా కష్టమేమో అని చెప్పేసి అనిపించింది మాకు. ఇంకా ఏం చేద్దామని చెప్పేసి అని లోపల హారతి స్టార్ట్ అయింది. హారతి చాలా బాగుంటుందండి. 6 o'clockకి స్టార్ట్ చేస్తారు. 6-6:30 అట్లా స్టార్ట్ చేస్తారు. సో అక్కడ నిలబడి ఇంకా అందరూ హారతి దగ్గర లీనమైపోతారండి. చాలా బాగుంటుంది హారతి, చూడాల్సిందే. సో హారతి చాలాసేపు అయిపోయిన తర్వాత ఈ లోపల వర్షం పడుతూనే ఉంది. ఆ వర్షంలోనే అలా నిలబడి హారతి మేమైతే చూస్తున్నామన్నమాట. చూసి ఇంకా స్పర్శ దర్శనం దొరకదు. హారతి అయిపోయాక ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే వెళ్ళిపోదామని ఇంకా డిసైడ్ అయిపోయాము ఆల్మోస్ట్. ఇంకా మేమైతే ఏమీ చూడలేదు కదా, అసలు ఫొటోస్ కూడా తీసుకోలేదు సరిగా ఆ భీమశిల దగ్గర అదిని అని చెప్పేసి అనుకున్నాము. అవన్నీ చూసి వద్దామని చెప్పేసి మేమైతే అనుకున్నాం అన్నమాట. రూమ్కి వెళ్ళి ఇంకా అక్కడ రూమ్ దగ్గరే క్యాంటీన్ ఉంది. క్యాంటీన్లో డిన్నర్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేసుకుని వచ్చి ఇంకా మేమైతే అవన్నీ తిరిగి ఒకసారి చూసేద్దాం అనుకున్నాం. కానీ అప్పటికే కొంచెం వర్షం ఎక్కువైపోయింది. కానీ అలాగే వర్షంలోనే వాళ్ళైతే రూమ్లో ఉండిపోయారు. ముందు రోజే వాళ్ళకి నిద్ర అనేది లేదంట నైట్ అంతా. సో ఇంకా మేమైతే పడుకుని పోతాము, ఇంకా దర్శనం దొరకదు అని చెప్పేసి డిసైడ్ చేసేసారు వాళ్ళు కూడా. సో ఇంకా మేము కూడా హోప్ వదిలేసాము, ఇంకా స్పర్శ దర్శనం అనేది ఇంకా పాసిబుల్ అయ్యేలా లేదు అని. ఇంకా మేమైతే అన్నీ చూసేసుకుని మొత్తం ఇంకా రిటర్న్ అయ్యి మేము కూడా రూమ్కి వెళ్ళిపోదాం అని అనేసరికి ఒక పంతులు వచ్చారండి.
ఆయన అడిగారు దర్శనం కావాలా అని చెప్పేసని. సో ఇంకా వాళ్ళకి కాల్ చేసాము, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు, వాళ్ళు పడుకుండిపోయారు. సో మళ్ళీ రూమ్‌కెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇంకా అడిగిస్తే పర్సన్‌కి ఎంత 3000 అలాగ చెప్పారండి. 3100 చెప్పారాయన. సో ఇంకా మేము ఓకే అనేసాము. ఎందుకంటే ఇంత దూరం వచ్చి స్పర్శ దర్శనం చేయకుండా వెళ్తే ఎందుకు? డబ్బులుంటే ఎప్పుడైనా సంపాదించొచ్చు. అట్‌లీస్ట్ మనం ఇక్కడ చేస్తే అది ఒక ఆనందం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అని చెప్పేసని మాకు అనిపించింది. అందుకే మేమైతే స్పర్శ దర్శనానికి ఇంకా ఓకే అనేసాము. ఆయన ఏం చేశారంటే ఒక లైన్లో నిలబెట్టారండి. లైన్లో నిలబెట్టి మీరు లైన్లో అలా రండి అని లైన్ మార్చారన్నమాట. మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి నిలబెట్టారు. మళ్ళీని అదే లైన్లో కొంచెం ముందుకు తీసుకెళ్ళి నిలబెట్టారన్నమాట. సో మేమైతే 5 మెంబర్స్, ఇంకొక ఇద్దరు కప్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాడ్ చేశారు. అంటే ఒక టికెట్కి 7 మెంబర్స్ వరకు యాడ్ అవ్వచ్చు కదండి, అందుకోసం అన్నమాట. సో 7 మెంబర్స్ని బట్టి ఇంకా మమ్మల్ని అలాగా ముందుకి లైన్లో ఇంకా అలాగా నెమ్మదిగా లైన్ అనేది క్లియర్ అయ్యి ముందుకెళ్ళింది. సో మాకైతే దర్శనం దొరికేసరికి 2:30 దగ్గర అయిందండి. ఇంకా నైట్ అంతా వర్షంలో చలిలో ఇంకా అలాగే లైన్లో నిలబడిపోయి ఉండిపోయాము స్పర్శ దర్శనం కోసం. సో లోపలికి వెళ్ళి ముందు మాత్రం అక్కడ షాప్స్ ఉంటాయండి. షాప్లో మనకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో అంటే తేనె, గంధం, నెయ్యి ఇవన్నీ కూడా ఇస్తారండి. నెక్స్ట్ ఏమో ఒక రుద్రాక్ష మాల కూడా ఉంటుంది దాంట్లో. నెక్స్ట్ ఒక క్లాత్ ఒకటి ఉంటుంది. అవన్నీ పట్టుకెళ్ళి అవన్నీ మనకి ఒక 500 మాట కిట్. ఆ కిట్ ఒకటి కొనుక్కోవాలి కంపల్సరీ స్పర్శ దర్శనానికి వెళ్ళేవాళ్ళు. సో ఆ కిట్ కొనుక్కుని మేమైతే ఇంకా లైన్లో జాయిన్ అయ్యి ఇంకా వెళ్ళిపోయాం అన్నమాట లోపలికి. స్పర్శ దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి. సో మనకి వాళ్ళే నెయ్యి రాయిస్తారు, గంధము పూయిస్తారు. నెక్స్ట్ మొత్తం అంతా కూడా నెయ్యితో మసాజ్ చేస్తాం అన్నమాట అది ఆ విగ్రహానికి, ఐ మీన్ అక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగానికి. సో అది చాలా చాలా సాటిస్ఫాక్షన్ అండి. ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే చెప్పలేమన్నమాట. అసలు లైన్లో నిలబడి అంత కష్టపడి మనం చేసినందుకు అసలు ఎంత హ్యాపీనెస్ని ఇచ్చిందో, చాలా చాలా సంతోషపడ్డాము మేమైతే. సో ఆ దర్శనం అయితే స్పర్శ దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా మేమైతే స్పర్శ దర్శనం అయిపోయిన తర్వాత ఆ రూమ్కి అయితే వచ్చేస్తాం అన్నమాట. అంటే ఇంకా అక్కడ మేము ఆ నైట్ టైం ఇంకా అలాగ ఉండిపోయాం, కానీ ఇంకా వీడియోస్ అవి ఏం తీయలేదండి. సో లైన్లో వచ్చేవాళ్ళు లైన్లో వస్తున్నారు, అక్కడ టికెట్స్ దొరికిన వాళ్ళు. సో వాళ్ళతో పాటు మేము కూడా ఒక టికెట్కి 7 చొప్పున మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు అన్నమాట. పంతులు గారు అయితే మనకి లోపలికి వెళ్ళక ముందే మన దగ్గర మనీ తీసేసుకుంటారండి. కరెక్ట్గా మనం ఇలా లోపలికి ఎంటర్ అవుతున్నాం అనిపించి మన దగ్గర మనీ తీసేసుకుంటారు. సో వాళ్ళే టికెట్ ఇస్తారు, పంతులు గారే టికెట్ ఇస్తారు, చూపిస్తారు పోలీసులకి. సో ఆ టికెట్ తీసుకుని వాళ్ళు మనల్ని వదిలిపెట్టేస్తారు అన్నమాట. సో ఎవరికైనా వెళ్తే మాత్రం పక్కన పంతులు ఉంటారండి. వాళ్ళని అందరినీ నమ్మకూడదండి. అలా కొంతమంది మమ్మల్ని చీట్ చేయాలని కూడా చూశారు. సో మేమైతే చాలా అలర్ట్ అయ్యామన్నమాట. అంటే మా వెనకాలే రండి, మీకు అక్కడ మనీ ఇచ్చేయండి, తర్వాత చూస్తాము, మిమ్మల్ని నిలబెడతాము అని చెప్పేసి అని కూడా చెప్పారు మాకు. సో అలాగా ఒక పంతులు గారు, కానీ మేమైతే నమ్మలేదు, ముందు మనీ ఇచ్చేయమంటున్నారు కదా అని చెప్పేసి అని మేము అతన్ని నమ్మకుండా మళ్ళీనేమో ఫోన్పే అది కూడా చేయొద్దు, మనీయే ఇవ్వాలి అని అన్నారు ఒక పంతులు. సో అతను మాట నమ్మకుండా మేము జాగ్రత్త పడ్డాము. సో అప్పుడు తర్వాత అర్థమైంది, అలా వాళ్ళు ఒక గ్రూప్గా ఉన్నారు. వాళ్ళైతే మా కళ్ళ ముందే తిరిగి చాలామందితో మాట్లాడుతున్నారు అలాగే, కానీ ఎవరు వాళ్ళ మాట నమ్మట్లేదు అన్నమాట. సో అలాంటి మోసాలు చాలా ఉంటాయండి. సో అందుకోసమే ఏది కరెక్ట్గా, ఎవరైతే లోపలికి వెళ్ళే ముందు మనీ ఇమ్మంటారో వాళ్ళ దగ్గర మాత్రమే మనం నమ్మి వాళ్ళకి మాత్రమే నమ్మి మనం ఒప్పుకోవాలి. లేకపోతే ఎవరిని పడితే వాళ్ళని నమ్మామంటే మన డబ్బులు పటాస్ అయిపోతాయి. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి. టెంపుల్ దగ్గర చాలా మోసాలు అనేవి కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో మేమైతే ఇంకా టెంపుల్ దగ్గర అయితే మేము
ఇంకా తీసుకున్నాము. దర్శనం అయితే చేసుకున్నాము. చాలా చాలా సాటిస్ఫాక్షన్‌తో కూడిన దర్శనం అది. లైఫ్‌లో ఇంకెప్పటికీ గుర్తుండిపోయే దర్శనం మాట. సో, మాకైతే చాలా ఆనందం అనిపించింది. మా బాబు, మా వారు అందరం కూడా నెయ్యి రాసి, గంధం రాసి, బొట్టు పెట్టి, నీళ్లు వేసి, ఇవన్నీ కూడా తేనె పూసి అన్నీ చేశామండి. క్లాతు అన్నీ కూడా చేశాము. రుద్రాక్ష అక్కడ వేయించి మా అబ్బాయి అది తీసుకొచ్చి మా అబ్బాయి మెడలో వేశారు. పంతులే వేశారు అక్కడ. సో, అది చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. కానీ అందరికీ ఆ స్పర్శ దర్శనం దొరకదండి. స్పర్శ దర్శనం కాదు గానీ యాక్చువల్లీ కొండ మీదకి వెళ్ళి దర్శనం అవ్వకుండా కూడా చాలా వెళ్ళిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మందినే ఉంటారంట. సో, అందుకోసం అని చెప్పేసని దర్శనం కోసం మేమంతా కష్టపడ్డాము. సో, యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మాకు ఆ రోజు నైట్ అంతా నిద్ర లేదు. ఇంకా మేమైతే నైట్ అంతా 3:00 వరకు టెంపుల్ దగ్గరే ఉండిపోయామండి. ఇంకా ఆ టెంపుల్ చుట్టూనే ఉన్నాము. సో, ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు మేము రూమ్కి వచ్చామన్నమాట. ఇంకా రూమ్కి వచ్చి ఇంకా మాకు 5:00కి రిటర్న్ హెలిప్యాడ్ ఉంది కదండి, హెలిప్యాడ్కి వెళ్ళిపోవాలి మేము. సో, అందుకోసమని ఇంకా మేము పడుకోలేదు, జస్ట్ అలా మాట్లాడుతూనే ఉండిపోయాము. మా రూమ్మేట్స్ ఉన్నారు కదా, వాళ్ళతోటే మేము ఇంకా మాట్లాడుకుంటూ ఉండిపోయామన్నమాట. మాకు లక్కీగా దొరికిన స్పర్శ దర్శనం గురించే మేము ఎంతసేపు మాట్లాడుకున్నా మాకు అది తనివి తీరలేదు. అంత బాగా అనిపించింది అన్నమాట. సో, నైట్ టైం ఇంకా భీమశిల అదంతా తిరిగాం కదండి, అవన్నీ కూడా ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తుంది. సో, ఇంకైతే ఈ దర్శనంకి నిలబడినప్పుడు అండి ఇదంతా. సో, రూమ్కి వచ్చి ఇంకా అలా కూర్చుని మాట్లాడుకుంటూనే ఉన్నాము, ఎలా జరిగింది దర్శనం ఏంటి అనేది. సో, మా రూమ్ అండి, మేము తీసుకున్న రూమ్ అన్నమాట ఇది. సో, ఇలాగా 2 బెడ్స్ ఇచ్చారన్నమాట. పర్వాలేదండి, బాగానే ఉంది. సో, నెక్స్ట్ డే ఇంకా 5:00కి లేచి ఇంకా అసలు ఎంత బాగున్నాయో అండి వ్యూస్ 5:00కి లేచి చూస్తే. సో, ఇంక లేచి ఇంకా మేమైతే హెలీప్యాడ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. సో, ఈ వ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మనీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సపోర్ట్ వల్ల నా వీడియోస్ ముందుకు వెళ్తాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్.